Hello everyone. Budget Speech 2024. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జూలై 23, 2024 ఒక కొత్త బడ్జెట్ అయితే తీసుకుని వచ్చింది. అందులో ఇంటర్న్షిప్స్ అండ్ జాబ్స్ గురించి ఇంపార్టెంట్గా అయితే డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని క్లియర్గా 3 స్టెప్స్లో చెప్పబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అవ్వబోతుంది. లెట్ గెట్ స్టార్ట్. ఫస్ట్, ఇన్ఫర్మేషన్. ఫస్ట్లీ బడ్జెట్ స్పీచ్ 2024 అని గవర్నమెంట్ ఒక డాక్యుమెంట్ని అయితే ప్రొవైడ్ చేసింది. బ్రౌజర్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ అన్ని ఆ డాక్యుమెంట్స్లో అయితే ప్రొవైడ్ చేసి ఉంటారు. ఇంకా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇండియాలోని 1 crore యూత్కి నెక్స్ట్ 5 yearsలో 500 కంపెనీస్లో డైరెక్ట్గా ఇంటర్న్షిప్స్ అయితే ఇప్పిస్తుంది గవర్నమెంట్. ఈ ఇంటర్న్షిప్ డ్యూరేషన్ వచ్చేసి 1 year ఉంటుంది. స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మంత్లీ 5,000 చొప్పున 12 monthsకి 60,000 అండ్ అడిషనల్గా 6,000 అసిస్టెన్స్ అయితే ఉంటుంది. టోటల్ 66,000 స్టైపెండ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సెకండ్, ఎలిజిబిలిటీ. ఫస్ట్లీ గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. అండ్ ఎవరైతే కాలేజెస్లో ప్రజెంట్ చదువుతున్నారో వాళ్ళైతే అప్లికేబుల్ అయితే అవ్వరు. అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ వచ్చేసి 21 to 24 బిట్వీన్ ది ఏజ్ యూత్ అయితే చేసుకోవాలి. ఈ ఇంటర్న్షిప్ అనేది ఎవరి యూత్ చేయాలా అంటే నో, కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ. యువర్ చాయిస్. చేస్తే చేయొచ్చు, లేదంటే లీవ్ ఇట్. అప్లికేషన్స్ అనేవి గవర్నమెంట్ ఆన్లైన్ పోర్టల్లో అయితే పోస్ట్ చేస్తారు. బట్ ప్రెసెంట్ అయితే ఇంకా పోస్ట్ అయితే చేయలేదు. ఎప్పుడు చేస్తారు అనేది క్లియర్గా అయితే చెప్పలేదు. బట్ చూడాలి. అప్లికేషన్స్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడు నేనైతే ఒక అప్డేట్ అయితే మీకు ఇస్తాను. ఈ ఇంటర్న్షిప్కి మేజర్గా ఎవరైతే లో స్కిల్ అయి ఉంటారో వాళ్ళనైతే తీసుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే ఎవరైతే లో స్కిల్ అయి ఉంటారో ఆ యూత్ని అప్ స్కిల్ చేయటమే గవర్నమెంట్ యొక్క మెయిన్ థీమ్. ఎలిజిబిలిటీస్ అయితే చూసాం. బట్ ఇప్పుడు ఎవరైతే ఎలిజిబుల్ కారో వాళ్ళనైతే చూసేద్దాం. ఐఐటి, ఐఐఎం, ఐఐటి ఎస్ఈఆర్, సిఏ, సిఎంఏ ఎక్సెట్రా క్వాలిఫికేషన్ ఆఫ్ యూత్ ఇన్ ఎలిజిబుల్. ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ కడతారో వాళ్ళు కూడా ఇన్ఎలిజిబుల్. అదేంటో క్లియర్గా నాకు అర్థం కాలేదు. బట్ ఫ్యూచర్లీ ఐ విల్ అప్డేట్ యూ. నెక్స్ట్, ఫ్యామిలీలో ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటారో వాళ్ళు ఇన్ఎలిజిబుల్ అయితే అవుతారు. టోటల్ ఈ ఇంటర్న్షిప్ ప్రాసెస్ అనేది 2 phases అయితే ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో 2 years ఉంటుంది. సెకండ్ ఫేజ్లో 3 years ఉంటుంది. ఇంకా ఫేజ్ 1లో 30 lakhs స్టూడెంట్స్ని అయితే హైర్ చేసుకుంటారు. అండ్ ఫేజ్ 2లో 70 lakhs స్టూడెంట్ని అయితే హైర్ చేసుకుంటారు. ఇంకా థర్డ్ వన్, బెనిఫిట్స్. ఎవరైతే 1 lakh కంటే తక్కువ శాలరీ తీసుకొని ఫస్ట్ టైం జాబ్లో అయితే జాయిన్ అవుతారో ఆ యూత్కి గవర్నమెంట్ అనేది ఫస్ట్ మంత్ అడిషనల్గా 15,000 అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైతే ఈపీఎఫ్ఓ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటారో వాళ్ళకి మాత్రమే. అండ్ ఫైనల్లీ నెక్స్ట్ 5 years పీరియడ్లో 20 lakhs యూత్కి స్కిల్ ప్రొవైడ్ చేయడానికి అన్ని అరేంజ్మెంట్స్ స్టార్ట్ అయిపోయాయని గవర్నమెంట్ అయితే తెలిపింది. దట్స్ ఇట్ గైస్. ఇంటర్న్షిప్స్ అండ్ జాబ్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కూడా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే బడ్జెట్ స్పీచ్ 2024 డాక్యుమెంట్ అయితే ఒకసారి క్లియర్గా అండర్స్టాండ్ అయితే చేసుకోండి. మీకు ఒక ఫుల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎక్స్ప్లోర్ విత్ గోవింద్.